నైట్ క్వీన్ అండి ఇది. నైట్ క్వీన్. నైట్ మంచి స్మెల్ వస్తుంది. ఓకే, నైట్ క్వీన్. సో నైట్ పూస్తుందా లేకపోతే నైటే పూస్తుంది? ఓకే, పూస్తుంది. నైట్ మంచి స్మెల్ వస్తుంది. సో ఇది పెట్టి ఎన్ని రోజులు అయిందండి? ఇది పెట్టి 1 year అయింది. ఓకే, అది ఇది ఎట్లా ప్రాపగేట్ అవుతుందో కంపల్సరీ మొక్కే పెట్టాను. ఓకే, అంటే నర్సరీ నుంచి తీసుకొచ్చి. సో నైట్ క్వీన్. సో ఇక్కడ ఇవి బంతి, ఊక బంతి అంటాము. దాని అంతటా అవే మొక్కలు వచ్చినాయి. సో అవే ఎండిపోతున్నాయి, అవే పడుతున్నాయి, వచ్చేస్తున్నాయి. దాని అంతటా అవే వచ్చినాయి మొక్కలు. సూపర్ సూపర్. ఊక బంతి. ఇవి వీటి వల్ల యూజ్ ఏంటండి మనకి? యాక్చువల్గా ఇది కూడా మనకి పెస్ట్ కంట్రోల్ లా కూడా పనిచేస్తాయి అంటారు కదా? అవును అవును. అది వాటర్ లో బాయిల్ చేసి స్ప్రే చేస్తే. సో అంటే ఎండిపోయిన ఆకుల్నా లేకపోతే ఎండిపోయిన పువ్వుల్నా? విడిపోయిన పూలు. ఎండిపోయిన పూలు ఉంటాయి కదా, ఇలాంటివి తీసి బాయిల్ చేసి వాటర్ లో స్ప్రే చేస్తే మొక్కలు పెస్ట్ పోయి ఫ్రెష్ గా ఉంటాయి. అంటే ఇంకోటి పాలినేషన్ కి పనికి వస్తాయి. ఏదైనా పెస్ట్ వచ్చినా ఫస్ట్ వీటికి అటాక్ అవుతుంది అంటారు కదా కలర్ వల్ల? అవును, మిగతా వల్ల లేకుండా. పాలినేషన్ చాలా అంటే ఇవి వస్తాయి, బాగా వస్తాయి. సో ఏంటంటే మధ్యలో పూల మధ్యలో ఒకటి పెట్టడం వల్ల ఏదైనా అటాక్ అవ్వాలన్నా ఇది అట్రాక్టివ్ ఉంటుంది కాబట్టి ఎల్లో కలర్ ఫస్ట్ దీనికి అటాక్ చేస్తుంది. దీనికి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. పాపం మిగతా వాటి కోసం ఇది సాక్రిఫైస్ కాదు, దీనికి అంత రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది కాబట్టి. అంటే దీన్ని కూడా చూసుకుంటా ఉంటాం కదా, ఏం కాకుండా. సూపర్ సూపర్. సో ఇది 100 వరహాలు. ఇది పెట్టి 2 years అయింది. ఏంటండి? 2 years అయింది. బాగా పూస్తుంది. అది కనిపిస్తుంది చక్కగా. సో ఇది కూడా ఎట్లా ప్రాపగేట్ ఎట్లా పెట్టాలంటే అంటే ఇది మొక్క తోట? ఇది కూడా నర్సరీ నుంచి మొక్కే తెచ్చుకున్నాను. నర్సరీ నుంచి తీసుకొచ్చేసి. సూపర్ సూపర్. సైడ్ చేస్తాను. ఇవన్నీ గులాబీలు స్టార్ట్ అయ్యాయి ఇక్కడ నుంచి. స్టార్ట్ అయ్యే గులాబీ. ఇది రెడ్ గులాబీ. రెడ్. ఇది ఆరెంజ్ గులాబీ. ఆరెంజ్ మల్టీ కలర్ వస్తుంది. ఇది పింక్ గులాబీ. పింక్ యా, లైట్ పింకిష్ పింక్ కలర్ లో పింక్ చక్కగా. సో ఇది బేబీ పింక్ అయిపోయింది ఫ్లవరింగ్. బేబీ పింక్. ఇదేంటంటే దీని స్టెమ్ అంత లావు ఉంది. ఎన్ని సంవత్సరాల క్రితం అండి ఇది? ఆల్మోస్ట్ 40 years. ఎస్ అనుకున్నా, ఎందుకంటే ఆ స్టెమ్ చూస్తే ఎంత గులాబీల స్టెమ్. నేను హిందుస్థాన్ కేవ్స్ లో జాబ్ చేసేటప్పుడు నా కొలీగ్ వాళ్ళ అమ్మగారు ఇచ్చారు. ఇది కూడా నాటు గులాబీ, చాలా పూలు వస్తాయి. బేబీ పింక్ అన్నమాట. అక్కడ ఉంది కొమ్మ, నేను చూపిస్తా. బేబీ పింక్. దీని ఫ్లవరింగ్ అయిపోయింది. వర్షాలకి రాలిపోయింది. నాకు చూడంగానే 40 years నుంచి మెయింటైన్ చేస్తున్నాను నేను. అన్ని మీ దగ్గర గులాబీలు అన్ని లాంగ్ ఇవే ఉంటాయి. 40 years. అంటే అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ నుంచి తీసుకొని వస్తున్నారా? అక్కడ మా కొలీగ్ డిఓటి ఉంటుంది అక్కడ, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. అక్కడ డైరెక్టర్ స్టేనో నా ఫ్రెండ్. వాళ్ళ ఇంటికి ఒకరోజు భోజనానికి పిలిస్తే వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో ఉంది. నాకు ఒక కొమ్మయ్యమ్మ అంటే వాళ్ళ అమ్మగారు ఇచ్చారు. అప్పటి నుంచి పెట్టుకుంటున్నాను. సూపర్ అండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గిఫ్ట్లు తెచ్చుకునే కంటే కూడా ఇట్లా మొక్కలు తెచ్చుకుంటూ చూడండి. 40 years అయినాక కూడా ఇప్పటికీ మనం వాళ్ళని గుర్తు తెచ్చుకొని వాళ్ళు ఇచ్చారు మొక్క అంటే అది ఎక్కడికి వెళ్ళినా మొక్కలే తెచ్చుకుంటా. ఇష్టం. మొక్కలే తెచ్చుకోవాలి, మొక్కలే ఇవ్వాలి కూడా, గిఫ్ట్ కూడా. సూపర్ సూపర్. సో ఇది అదే ఇట్లా గుత్తులు వస్తుందా లేకుంటే గుత్తులు వస్తుంది? ఓకే ఓకే. సో బంచెస్ లాగా వస్తుంది. బేబీ పింక్ కలర్. బేబీ పింక్ చూడండి, గుత్తులు వచ్చింది కదా. ఓకే ఓకే. రాలిపోయినాయి వర్షాలు. ఓకే ఫైన్. సో ఇక్కడ ఇంకా ఇంకా ఇవి వైట్ మినీ గులాబీ. మినీ గులాబీ. ఇవి కూడా బంచెస్ వస్తున్నాయండి. ఈ బంచెస్ వస్తాయి, ఫుల్ వచ్చేస్తాయి. ఓకే. ఇది వైట్ అండి? ఇది వైట్. ఇది కూడా గుత్తులు వస్తుంది. ఇది వైట్. చూడండి, గుత్తులు పోయింది కానీ ఇక ఇట్లా గుత్తులు వస్తాయి, ఫ్రెష్గా ఉంటాయి. వర్షాలకి రాలిపోయింది. వైట్ ఫుల్ చెట్టు నిండా వస్తాయి గుత్తులు. ఇదండి
ఇది కూడా ఇక్కడ మల్టీ కలర్ ఉంది. ఇది మల్టీ పర్పుల్ ఉంటుంది మరి. పర్పుల్ అక్కడ ఉంది కదా ఒకటి పెద్ద చెట్టు, అది కొమ్మ పెట్టాను బాగుందని. సేఫ్ సైడ్ ఇక్కడ ఉన్నా సరే విద్యుత్ కొమ్మలు పెట్టేస్తున్నారు. సో అట్రాక్ట్ చేస్తుందండి. ఇది దీని సంగతి చెప్పండి అసలు. ఇది కాశ్మీరీ గులాబీ అంటారండి. ఫుల్ ఎప్పుడు గుత్తులు గుత్తులు పూలు ఉంటాయి. కాశ్మీరీ గులాబీ అక్కడ ఒకటి ఉంది చూడండి. ఎస్ పూలు కొయ్యరా? గులాబీలు కొయ్యనండి, గులాబీలు కొయ్యను. ఉట్టి మందారాలే కోసి పూజ చేస్తా దేవుడికి, కానీ గులాబీలు కొయ్యను. అవి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉండి రాలిపోవడం తప్ప గులాబీ ఒక్క పువ్వు కూడా కొయ్యను. అంటే ఈ గార్డెనర్స్ అందరికి చెట్టు మీదనే చూసుకోవాలి, చెట్టు మీదనే ఉంటే మంచిది. అది చక్కగా అనిపించింది అండి. రాగానే చూస్తే ఫస్ట్ మంచి బ్లూమ్ అయి ఉండి గులాబీలు అంతా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. అవి చెట్టు మీద ఉండాలి, అవే చెట్టు మీద రాలిపోవాలి, అంతే. సూపర్ నైస్, మంచిది. ఎందుకు అనవసరంగా వాటి మీద ఉంటే లుక్ బాగుండు. వాటి మీద చెట్టు మీద ఉంటే ఒక వారం రోజులు ఉంటాయి, మనం తీసేస్తే నెక్స్ట్ ఈవినింగ్ ఇది ఈవినింగ్కే వాడిపో.